జబర్దస్త్ షో జడ్జిల సీట్లో వ్యక్తులు ఎప్పుడు మారుతున్నారో ఎవరు వస్తున్నారో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఎందుకంటే మొన్న జబర్దస్త్ 12 ఏళ్ల వేడుక్కి నాగబాబు గెస్ట్ గా వచ్చారు. ఇక ఆయనకి అటు ఇటు ఇంద్రజ, ఖుష్బూ కూర్చున్నారు. దీంతో అందరూ ఇక వీళ్ళే కంటిన్యూ అవుతారేమో అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ ఎపిసోడ్ అవగానే మళ్ళీ ఖుష్బూ, కృష్ణ భగవాన్ జడ్జిలుగా కనిపించారు. సర్లే ఇదైనా ఫిక్స్ అనుకుంటే కొన్ని వారాలుగా కృష్ణ భగవాన్ ప్లేస్ లో సింగర్ మనో కనిపిస్తున్నారు. ఇలా టీమ్ లీడర్స్ కంటే ఏకంగా జడ్జిల సీట్ లో పర్సన్ మారిపోవడం విశేషం. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కామెడీ తక్కువ, కాంట్రవర్సీ ఎక్కువగా అన్నట్టు ఉంది. జబర్దస్త్ ద్వారా కమీడియన్ గా గుర్తింపు తెచ్చుకుని సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు ఇమాన్యుల్. అయితే కొన్నేళ్ల క్రితం ఇమ్ము మల్లెమాలకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి స్టార్మా ఛానల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆదివారం విత్ స్టార్మా పరివారం, కుక్ విత్ జాతరత్నాలు షోలో చేశాడు ఇమాన్యుల్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా నవ్వులు పూయిస్తున్నాడు. ఇలా తన పనేదో తను చూసుకుంటున్న ఇమాన్యుల్ పై జబర్దస్త్ స్టేజ్ మీద నుండి సెటైర్లు వేశాడు కమేడియన్ నూకరాజు. తన స్కిట్ లో భాగంగా యాంకర్ మానస్ నాగులపల్లితో మాట్లాడుతూ ఇమ్ముపై కౌంటర్లు వేశాడు. వర్ష దగ్గరకు వెళ్లి మానస్ కాస్త క్లోజ్ గా నించున్నాడు. దీంతో నూకరాజు పక్కకు పిలిచి ఏదో చెప్పబోయాడు. అదేంటి లవ్ ట్రాక్ వేస్తే పైకి వస్తారు కదా అని మానస్ అడిగాడు. దీనికి పైకి రారు, పక్క ఛానల్ కి పోతారు. దాంతో చేసినాడు ఆల్రెడీ పక్క ఛానల్ కి పోయి వంటల వీడియోలు చేసుకుంటున్నాడు తెలుసా అంటూ నూకరాజు కామెడీ చేయడానికి ట్రై చేశాడు. ఇక దీనికి వర్ష ఏదో అయిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చింది. నిజానికి మళ్ళీ స్టేజ్ మీద నుండి వేరే ఛానల్ కి వెళ్లిన సుడిగాలి సుధీర్, రోజాలపై కూడా గతంలో ఇలానే సెటైర్లు వేశారు. అయితే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా వాళ్ళ పనిని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలా వెళ్లిపోయిన వాళ్ళ గురించి సెటైర్లు వేయడం వల్ల ఉపయోగం ఏముంది, ముందు కామెడీ చెయ్యండి అంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వారం ఎపిసోడ్ ప్రోమో కూడా పెద్దగా నవ్విచ్చేలా ఏమీ కనిపించలేదు.